అండి నమస్తే అందరికీ. ఈరోజు కోడిగుడ్డు అట్టుతో చపాతీలో రోల్ చేస్తున్నానండి. ఇది ముందుగా కోడిగుడ్డు అట్టు వేసుకున్నాను. వేసుకొని మనము ఇప్పుడు బ్రేక్ఫాస్ట్గా అప్పటికప్పుడు అనమాట బ్రేక్ఫాస్ట్గా మనం చపాతీ వచ్చేసి రోల్ చుట్టి వేసేయచ్చండి. వేడివేడిగా బాగుంటుంది. వర్షాకాలంలో బాగుంటుందండి. చపాతీలు చేస్తున్నాను, ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇలా చపాతీలు కాల్చుకోవాలండి. ఇది అందరికి తెలిసిందే, కామన్. కానీ ఈ రోల్ చుట్టి ఇలా వేసుకోవడము మామూలుగా కోడిగుడ్డు బుర్జీ చేసుకుంటారు. ఈ బుర్జీ కాకుండా ఇలా అట్టుగానే ఇలా కోడిగుడ్డు అట్టుగా చేసుకొని ఏం లేదండి, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉప్పు వేసి బాగా చేత్తో నలుపుకొని తర్వాత కోడిగుడ్డు వేసి బాగా గిల్ల కొట్టేసి వేయడమేనండి. అట్టులాగా వేసుకోవడమే. చూడండి, రెండో చపాతీ చేస్తున్నాను నేను. ఇది వేగే వరకు చూడండి ఇలా అట్టు చేసుకొని మనము ఇలా చుట్టేసుకోవచ్చు అన్నమాట. ఇలా రోల్ లాగా చుట్టేసుకొని మనము ఇప్పుడు వర్షం బాగా జోరు పడుతుంది కదండి, మనము ఇలా కేసరీలో పెట్టుకుంటే బాగుంటుందండి. ఇది ఇదిగోండి, ఈ వర్షంలో వేడివేడిగా అన్నీ వేడివేడిగా తినండి. వీలైనంత వరకు వేడివేడిగానే తినండి. ఈ వర్షాకాలం కానీ ఈ వింటర్ కానీ ఈ రోగాలకు నిలవండి. అందుకని ఎప్పుడు వేడిగానే తినాలి. ఈ ఫ్లూ జ్వరాలు వైరస్లు ఎక్కువగా ప్రబలుతుందన్నమాట ఇది ఈ టైంలో. అందుకని ఎక్కువగా వేడివేడిగా తినడానికే ప్రాధాన్యత ఇవ్వండి. ఈ వింటర్, ఎస్పెషల్లీ ఈ వింటరు రైనీ సీజన్లో అంటు రోగాలకు నిలయం అండి ఈ టైము. చూడండి, ఈజీ ప్రాసెస్ అయితే ఇలా చుట్టుకొని ఇలా రోల్ చేసేసుకోవాలన్నమాట, అంతే. ఇలా చపాతీలు చేసేసుకోవాలి. ఇవన్నీ కొంత పులిహోర కూడా చేసేసుకున్నాను. ఇది ఈ రోల్ మనట ఇలా రోల్ చేసేసుకొని ఇలా చేసుకోవడమే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.